ఇంకా చూస్తావే? వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నేను అన్నదాన్ని నేను ఇక్కడ లేనట్టే లెక్క, నేను చచ్చినట్టే లెక్క. రేపే నా మనవడికి సామాన్యకి పెళ్లి. నేను చెప్పింది చేస్తాను, చేస్తాను. మనల్ని ఎవరూ దూరం చేయలేరు. మనం అసలు దూరం కాము అనుకున్నాము, కానీ చచ్చిపోతాను బావా, చచ్చిపోతాను. చెరిపిన అడుగుల
సారీ అమ్మా. నీ కోరిక తీర్చకుండానే సారీ. పాటుగా శూన్యమయ్యను ఇప్పుడు ఉండి లాభం ఏమిటే నా ఊపిరింకిప్పుడు నీ ప్రేమలే. ఆదిత్య, అవును, ఆదిత్యనే, సూర్యాని కాను. అవును, ఏంటి ఇక్కడికి వచ్చావు? ఈ టైంలో స్విమ్మింగ్ చేయాలనిపించిందా? అది ఇక్కడ. టెల్ మీ, చెప్పు చెప్పు. నిండా మునిగిన వాడికి చల్లేంటి అంట. స్పీక్ అవుట్. ఇంకా దాస్తావేంటి? నీ మనసులో ఉన్నది బయటికి చెప్పు. నీ బాధ ఏంటో చెప్పు. నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పు. చెప్పకూడదు అనుకుంటున్నావా? వీడికేంటి చెప్పేది అనుకుంటున్నావా? చెప్పనంత మాత్రాన తెలుసుకోలేననుకుంటున్నావా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఆ? హాయ్ చెప్పి బాయ్ అనేసిపోదామని. చెప్పావుగా, వెళ్ళు. ఆ, నేను వెళితే మీ పని మీరు మళ్ళీ కంటిన్యూ చేసుకుంటారా? నేను ఇంకా సమంత అంటే ఏదో అనుకున్నాను. ఎంత పిరికిది అనుకోలేదు. అమ్మ ఆశయం నెరవేరుస్తుంది అనుకున్నాను. నిన్నిలా చూస్తాననుకోలేదు. అందరినీ ఎదిరించి నిలబడతావు అనుకున్నాను. చావటానికి వస్తావు అనుకోలేదు. నేను నీ గురించి చాలా ఊహించుకున్నాను సమంత. ఏ ఒక్కటి కరెక్ట్ కాదని నిరూపించావు. ఎందుకు నన్ను టార్చర్ పెడుతున్నావు? చచ్చేటప్పుడు కూడా నన్ను మనశాంతిగా చావనివ్వవా? చావాలనుకునేదే మనశ్శాంతి లేనప్పుడు. అవును, నాకు మనశాంతి లేదు. చాలా, వెళ్ళు. నీకు ఈ ఊర్లో ఎంట్రీ అయినప్పటి నుంచి ఆ మనశ్శాంతి లేదుగా సమంత. మరప్పుడు ఏ రోజు చావాలనుకుని దానివి ఇప్పుడు ఎందుకు చావాలనుకుంటున్నావు? అప్పుడు లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొత్తగా ఏం క్రియేట్ అయ్యాయి చావడానికి? అవి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ కోసం వచ్చింది నేను ఒక్కడినే సమంత. నువ్వు చావకూడదని కోరుకున్నది నేను ఒక్కడినే. ఈ ఒక్కడి మీద నువ్వు చూపిస్తున్న కోపం వజ్రపాటి కుటుంబం మీద చూపిస్తే ఇప్పుడు నీకు ఈ గది పట్టేది కాదేమో.
ఎస్, నాతో అప్పుడే చేతులు కలిపుంటే ఇప్పుడు నేను నీ చేతిని పట్టుకుని కాపాడే పరిస్థితి నీకొచ్చేది కాదు. రాణిలా బతికేదానివి, ఆ దుర్మార్గుల్ని నీ బానిసలుగా చేసుకునేదానివి. అలాంటి ఆలోచనలు నాకు రావు. వాళ్ళకొస్తున్నాయిగా సమంత. ఇంటి రక్తం అన్న కనికరం లేకుండా, కనీసం ఆడదన్న జాలి కూడా లేకుండా అర్ధరాత్రి నిన్ను బయటికి గెంటేశారు. వాళ్ళ కోసం నువ్వు ఇంకా ఆలోచిస్తుంది. నా ఆలోచనలు ఎప్పటికీ మారవు ఆదిత్య. వాళ్ళపై నాకున్న ప్రేమ ఎప్పటికీ పోదు. వాళ్ళెప్పటికీ బాగుండాలనే కోరుకుంటాను, నాశనం కావాలని అనుకోను. ఇంత జరిగినా నీకింకా వాళ్ళ మీద ప్రేమ చావటం లేదే? ఏం చేశారు? ఏం చేశారు నీకంత వాళ్ళు? వాళ్ళ మీద నీకెందుకంట అంత ప్రేమ? బిడ్డల దగ్గర తల్లి ఏదో ఆశించి ప్రేమ చూపించదు. నాది అంతే. వాళ్ళు నా వాళ్ళని నేను అనుకుంటాను. వాళ్ళు అలాగే అనుకోవాలని, నాలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేయను. చేస్తే అది రిలేషన్ అవ్వదు, బిజినెస్ అవుతుంది. ప్రేమ పంచుతుంది, ఇస్తే పొందుతుంది, బలవంతం చేయదు. అదిగా రావాలి, లాక్కోకూడదు. ఏంటి నేను చేస్తుంది తప్పని చెబుతున్నావా? చెప్పినా నువ్వు వినవు కదా, పగే ముఖ్యం అనుకుంటావు కదా. కాదని నువ్వు చెప్పి ఏం సాధించావు సమంత? నన్ను హేట్ చేసే నువ్వే నన్ను కాపాడడానికి వచ్చావు కదా. చింతకన్నా ఏం సాధించాలి? చెడు ఉండేది కొన్ని రోజులే, కలకాలం నిలిచేది మంచి. మనుషులు చేసే మంచి చెడుల గురించి ఉన్నవాళ్ళు 10 కాలాలు చెప్పుకుంటారు. మంచి గురించి గొప్పగా, చెడు గురించి చెడ్డగా. ఆదిత్య, మనకున్న జీవితం చాలా చిన్నది. దాన్ని అందంగా మలుచుకోవాలి కానీ పగతో రగిలించకూడదు. మనం బాధపడినా పర్వాలేదు, మన వాళ్ళు ఏ ఒక్కరూ బాధపడ. ఆలోచించు, నువ్వేం కోల్పోతున్నావో నీకే తెలుస్తుంది. నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావు. విలువ కట్టలేని నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావు. దేనికి సరితూగని నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావు ఆదిత్య. నీ మంచి మనసు కూడా కోల్పోతున్నావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అందర్నీ బాధ పెడుతూ నువ్వు బాధపడుతున్నావు. నీ విషయంలో జరిగింది తప్పే కావచ్చు, కానీ నువ్వు అలానే వెళ్తే వాళ్ళకి నీకు తేడా ఏముంటుంది? ఆదిత్య, నీకు అన్యాయం జరిగింది ఒక్కసారి, కానీ నాకు ప్రతి విషయంలోనూ జరుగుతుంది. నువ్వు నిందలు మోయడం లేదు,
నేను మోస్తున్నాను. అయినా భరిస్తున్నానంటే కారణం ఏంటి? వి ఆర్ ఏ ఫ్యామిలీ. అది మన కుటుంబం. ఎప్పటికైనా కలుస్తామన్న నమ్మకం. నువ్వు డాక్టర్వే కదా, ఎవ్రీ డిసీజ్కి ఆపరేషన్ చేయవు, మెడిసిన్స్తోనే కొన్నిటిని తగ్గిస్తావు. దారి మారి చూడు, నీకే తెలుస్తుంది నేనన్నది కరెక్టో రాంగో. ఏ చోట మొదలయ్యావో తెలుసా, ఎటువైపు వెళుతున్నావో వలసా, పుటకతో తెల్లని తెలుపే నీ కళ, నడకలో నలుపైందేంటో నీ వెన్నెలా, జరా దేఖ్లో జరా దేఖ్లో మారుతాను. జరిగేదేమిటో జరా దేఖ్లో జరా దేఖ్లో, ఒరిగేదేమిటో. బట్ వన్ థింగ్, కేవలం నీ విషయంలోనే, నీ ప్రేమ విషయంలోనే మారుతాను. మీరు మంచివాళ్ళు కాబట్టి మీ విషయంలో మాత్రమే నేను మంచిగా ఉంటాను. మళ్ళీ అదేంటి? మీ విషయంలోనే ఉంటాను, మీకు హెల్ప్ చేస్తాను. నిన్ను గెంటిన ఆ ఇంటికి నేను తీసుకెళ్తాను, సూర్యని నీ వాణ్ణి చేస్తాను. చూస్తుంటే ఇదేదో నేను నిన్ను కాపాడడానికి వచ్చినట్టు లేదు, నువ్వు నన్ను మార్చడానికి వచ్చినట్టుంది. మేబీ. అవును, నాకు తెలియకడుగుతాను. జస్ట్ స్పర్శతోనే పేరు చెప్పగల సమర్థురాలివి, దేనికి బెదరని ధైర్యవంతురాలివి, ఎత్తుకు పై ఎత్తు వేయగల తెలివైన దానివై ఉండి ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారని చావడానికి వచ్చావా? ఇది నిజమా? నాకు అదే తెలియడం లేదు. నేనేంటి ఇలా చావడానికి రావడం ఏంటి? ఐ థింక్ నువ్వు అన్నట్టు నీలో మార్పు తేవడానికి వచ్చాననుకుంటా. అలానే ఉంది. అదే అయి ఉంటుంది. ఎవరి నమ్మకం వాళ్ళది. నువ్వు ఇలాగే ఉండవులే, పూర్తిగా మారుతావు. ఇక వెళ్దామా? వెళ్దాం. ఇంకెప్పుడు ఇక్కడికి రాకే. అంటే చెరువులో చేపలు అవి ఉంటాయి, వాటికి మనుషులంటే భయం అన్నమాట. ఏ చోట మొదలయ్యిందో వలసా, ఎందాక దిగిపోయావో తెలుసా, అగ్గిలా రగిలిన ఆశయం ఎక్కడో మాయమైనావులే, నీలో నువ్వెప్పుడో. బేబీ బేబీ, ఫస్ట్ టైం నీ డాడీ సమంతాన్ని పొగడాలనిపిస్తుంది. దాన్న దేనికి డాడ్? దేనికంటావంటి బేబీ? దాన్ని ఎలా గెంటాలని మనం చూస్తుంటే దాన్ని అదే గెంటుకునేలా చేసుకుంది. అందుకు బేబీ నవ్వొస్తుంది. అలా నువ్వు కానీ నేను కానీ ఎప్పుడైనా చేసావా? మన వల్ల అవుతుందా? అవ్వదు. సమంత వల్లే అయ్యింది. గ్రేట్, ద గ్రేట్ సమంత. ఇక దాని పీడ మనకు ఉండదు డాడీ. తప్పు. అప్పుడే గట్టెక్కవని అనుకోవడం తప్పు, వెళ్ళినది రాదు అనుకోవడం తప్పు. దాని ప్రాణమైన బావ సూర్య కోసం
తప్పకుండా వస్తుంది